సింహరాశి వారికి 6వ ఇంట రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శనేశ్వరుడు, ఈ రాశిలో కేతువు, లాభస్థానంలో గురువు. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి. ఏదైతే మీరు ధర్మ పోరాటాలు చేస్తున్నారో మీ గురించి కావచ్చు, మీ వారి గురించి కావచ్చు, కొంతమంది వ్యక్తుల గురించి కావచ్చు, లోక కళ్యాణార్థం పబ్లిక్ రిలేషన్షిప్స్ బాగుండటం కోసం అని కొన్ని సామూహికంగా చేసేటువంటి ప్రయత్నాలలో, ధర్మబద్ధంగా మీరు చేసే ప్రయత్నాలలో అందులో మంచి మలుపులు తిరుగుతాయి. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో మీకు కావాల్సినటువంటి సాక్ష్యాలు కావచ్చు, సపోర్ట్ కావచ్చు, మీరు పొందే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి పరిణామాలు ఏర్పడతాయి. భూ సంబంధమైన వ్యవహారాలు, లిటిగేషన్లు కోర్టులో ఉన్నట్లయితే వాటిని ఏదో విధంగా సెటిల్ చేసుకునే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. విడాకులకు సంబంధించినటువంటి అంశాలలో కూడా మార్పులు ఏర్పడతాయి. కానీ కొంచెం గట్టి ప్రయత్నం చేయాలి. స్వల్పంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇది గ్రహించి మెలగండి. ఎవరైనా కావచ్చు, అమ్మాయి తరపు కావచ్చు, అబ్బాయి తరపున కావచ్చు, ఇద్దరికీ రెండు వైపులా నష్టం జరిగినట్లే. విడాకులు తీసుకుంటున్నారు, ఒక కుటుంబం విడబడుతోందని అంటే ఇద్దరి వైపున నష్టం ఉంది, ఇద్దరి వైపున కష్టం ఉంది. అది ఎవరి వల్ల ఎలా వచ్చింది అన్న డిస్కషన్ కన్నాను కాస్తంత బరువు బాధ్యతల్ని సమంగా పంచుకోగలిగితే అన్ని విధాలా మంచిది. కొన్ని మూర్ఖత్వపు ప్రయత్నాలను మాత్రం చెయ్యొద్దు. ఆడవాళ్ళ ఏడుపు కీడు తగిలితే మాత్రము ఎదుగుదల అసలు కనిపించదు. ఇది గ్రహించి మెలగండి. అంటే ధర్మబద్ధంగా మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకే, అది మించి మనం కూడా చేయలేము. కానీ అది కూడా చేయడానికి వెనకంజ వేస్తే మాత్రము, మనం నష్టం చేస్తే మాత్రము ఉత్తరుత్తర మాత్రం మనకేం ఉండదు. దీనికి సిద్ధపడి మాత్రమే నిర్ణయం చెయ్యండి. ఎవరో ఏదో సలహా ఇచ్చారని అలాంటి వాళ్ళు మనమే ఇవ్వనవసరం లేదు, చేతులు దులిపేసుకున్నామని మాత్రం అనుకోవద్దు. వాళ్ళు ఇచ్చిన సలహా మీరు పాటిస్తారు కాబట్టి మీరే మూల్యం చెల్లించాలి. ఇది చాలా లోతైన విషయము. ఇందులో మంచి చెడు కాస్తంత గ్రహించుకొని నిర్ణయం చేయండి. వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. కాంపిటీషన్ మరీ పెరిగినప్పటికీ తద్వారా మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. మీకు రావాల్సినటువంటి ఆదాయాన్ని మీరు పొందగలుగుతారు. లేదు, ఈ పరిస్థితి దాటిన తర్వాత కూడా మేము పొందలేకపోతున్నాము, రికగ్నైజేషన్ ఎక్కడా రావట్లేదు, కష్టమే ఉంటుంది, నష్టమే జరుగుతోందని అంటే జన్మజాతకం బాలేదు, అక్కడ కూడా ఏదో విపరీతమైన పరిస్థితులు ఉన్నాయి, సానుకూలంగా లేదు అక్కడ అన్న విషయం గ్రహించండి. వెంటనే జాతకరీత్యా రెమెడీస్ చేసుకోగలిగితే అప్పుడు మనకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రేమ, అనురాగం, ఆప్యాయత కొంతమంది నుండి మీరు పొందగలుగుతారు. మానసికంగాను శారీరకంగాను మంచి ఉత్తేజాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగ వ్యాపార రీత్యా సానుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఒకానొక ఐడియా రావటము, ఆ నిమిత్తం మనం ప్రయత్నం చేద్దాము, మనకు కలిసి వస్తుంది అన్న రీత్యా మీ ప్రయత్నాలు ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించి చేసే ప్రయత్నాలు బాగుంటాయి. వివాహ సంబంధమైన విషయాలు కావచ్చు, ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా కావచ్చు, కొత్త స్నేహాలు, పరిచయాలు, స్నేహ బంధుత్వాలకి కారణమవుతుంది. మంచి ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు బడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని, ఆదిత్య హృదయాన్ని, సరస్వతీదేవి స్తోత్రాన్ని పఠించండి. మాఘమాసంలో సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే మంచి పరిణామాలు ఏర్పడతాయి. సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యల నుండి క్రమేణా బయటపడగలుగుతారు.